ఇప్పుడు మనము ఇది కొత్త కల్చర్ కాదండి. మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆ, మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11.5% రాష్ట్ర బడ్జెట్లో విద్యకి 11.5% కేటాయించేవారండి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు అది 6.5%కి పడిపోయింది. దాదాపు సగానికి సగం, అంటే ఒక 40-45% బడ్జెట్ తగ్గిపోయింది. అంతకుముందు ఒక 100 రూపాయలతో ఏదైనా చేయవలసింది ఉంటే ఇప్పుడు 55-60 రూపాయలతోటే సరిపుచ్చుకోవాల్సిన పని. దాంతో ఏమైంది, మీకు స్కూళ్ళలో దేశం మొత్తంలో చూస్తే అమ్మాయిలకు బాత్రూంలలో మనం లాస్ట్ ఉన్నాం. రిచెస్ట్ స్టేట్ అని చెప్పి అందరూ చెప్తుంటారు. కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇప్పుడు మన ప్రభుత్వాలైనా, ఏదైనా కానీ మనందరమైనా చెప్పుకుంటాం. ఉన్న వాస్తవం కూడా మన దేశంలో 7-8 రాష్ట్రాల్లో ఏ ఏ స్టాండర్డ్ గా తీసుకున్నా, అది జీడిపి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనం 7-8 స్థానాల్లో అయితే అన్ని మెట్రిక్స్ లోనూ ఉంటాం. అట్లా ఉండి కూడా ఈరోజు మనము ఈ విద్యార్థుల విషయంలోకి వస్తే, నేను చెప్తున్నాను కదా, దేశంలో ఏ రాష్ట్రము ఇంత తక్కువ, మనం లాస్ట్ లో ఉన్నామండి. దాదాపు ఢిల్లీ నెంబర్ 1 ఉంటుంది. 25%, 30% బడ్జెట్ లో విద్యకి వెళ్తుంది. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల యావరేజ్ తీసుకుంటే 14-15% ఉంది. మనము 6.5%. ఈరోజు కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మారింది అని చెప్పి ఏమన్నా అనుకున్నామా అంటే, మొన్న బడ్జెట్లో మార్పేమీ లేదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కొద్దీ వారు 2,90,000 కోట్ల బడ్జెట్ పెడితే వీరు 91,000 కోట్లు పెట్టారు. అక్కడ ఇక్కడ చిన్న చిన్న మార్పులు, అంతేగాని మార్పేమీ లేదు. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, నాది కొంచెం మన్నించాలి, లేట్ గా వచ్చాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాట తీయడం జరిగింది. వారి దొరల పాలనలో మనకు న్యాయం జరగదనే కదా వారు బీఎస్పీ అది అని అన్నారు. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక మనం రాజకీయాల్లోకి వచ్చాము. మన క్యారియర్, అంతకుముందు ఐఏఎస్, ఐపీఎస్ అంతా ఉద్యోగస్తులు కదండి, క్యారియర్ అంటాం. అరే మన క్యారియర్ ఇక్కడ గ్యారంటీగా అన్నట్టుగా ఏమీ లేదు. బీఎస్పీలో ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్స్ వచ్చేటట్టు లేదు. సరే, ఇక అదే దొర దగ్గరికి వెళ్ళవలసిన అవసరం వచ్చినా కానీ వెళ్ళి ఆయననే సమర్థిస్తే ఆయనే మనకి ఏదో ఇస్తాడు కదా అని చెప్పి ఈ రోజు ఆయన వెళ్ళి బీఆర్ఎస్ లో, అసలు ఆయన బయటికి వచ్చిందే 7 సంవత్సరాలు చేశారని చెప్పి స్వామి గారు అనుకుంటాను. ఇంతకుముందు ఒక ఆయన్ని మారిస్తే ఇంకా వేరే వాళ్ళు చేయలేరేమో, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక్కనే పెట్టాం మేము అని చెప్పి అంటున్నారు. ఈ 7 సంవత్సరాలు పెట్టిన ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న ఆయన, ఇది దొరల పాలన, అన్యాయంగా ఉంది, తిరగబడాలి అని చెప్పి బయటకు వచ్చాడు. అది వారు 7 సంవత్సరాలు పెట్టిన ఐపీఎస్ ఆఫీసరు నిర్ణయానికి వచ్చింది 7 సంవత్సరాలు చూసిన తర్వాత. సో ఈ రోజు పోనీ ఏమన్నా మారుతుందా అని అంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ ఎంతసేపు అయినా గొడవ పెట్టుకోవచ్చండి. మనము ఆ బాసరా విషయంలో పిల్లలకి, అమ్మాయిలకి బాత్రూంలకి బోర్డులు పెట్టుకోవడానికి పైసలు లేకపోయింది. అక్కడ తిండి విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ వారు చెప్పారు, నిజంగానే ఇప్పుడు బల్లులు వచ్చాయి, దాని తర్వాత తేళ్లు, పాములు, మళ్ళీ దాని తర్వాత వార్డెన్ల విషయము, ఈ అందరు హింసలు పెట్టారు. ప్రకృతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు అవసరాలకి కావాల్సిన ఇవి లేకపోవడం వల్ల, ప్లస్ ఇక ప్రజలు అంటే ఇక టీచర్లు, వార్డెన్లు కూడా హింసలు పెట్టారు ప్రజలు. వీటన్నిటికీ మనం ఏమంటాము, ఏదైనా అవ్వంగానే మనం హాస్పిటల్కి తీసుకెళ్లాము, అది చేసాము, ఇది చేసాము అంటున్నాం, కానీ అది అప్పటి నుంచి నడుస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదండి ప్రపంచంలో, ఇదే మొదటిసారి. ఇప్పుడు ఏదో నలంద సమయంలో నుంచి మనం రెసిడెన్షియల్ స్కూల్స్ నడిపిస్తున్నాము వేల సంవత్సరాల నుంచి మన దేశంలో. సో ఇదేమి కొత్త విషయం కాదు, ఇదేదో రాకెట్ సైన్స్ కాదు. కాస్త దృష్టి పెడితే అయ్యే విషయమే. నేను నిజంగానే అంటున్నాను, ఈ రోజు పాలిటిక్స్ ఎంతైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఇది పిల్లల విషయం చేయబట్టి నాదొక్కటే ఒక కోరిక. పొద్దునే లేచాము, నేను నిజంగా చెప్తున్నాను, నాదొక్కటే కోరిక, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు అది నెంబర్సే చెప్తున్నాయి కదా. కొంచెం కాంగ్రెస్ వారు అయినా కానీ ఇది కొత్త బిగినింగ్ అండి, మీరే అన్నారు మార్పు రావాలి అని చెప్పి, కాస్త పిల్లల విషయం, ఇక మిగిలిన అన్ని పొలిటిసైజ్ చేసుకోవచ్చు. పిల్లల విషయంలో కొంచెము ముఖ్యమంత్రి గారైనా, భట్టి గారైనా, వారు ఫైనాన్స్ మినిస్టర్, రైట్, మానవతరాయ్ గారైనా కొంచెము ఆ శ్రద్ధ చూపించి దీని మీద మాత్రము ఆలోచన కేంద్రీకృతం చేయమని చెప్పండి. ఇది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కాదండి, చేసేది కాదు. పిల్లల విషయము, తల్లిదండ్రులకి ఎవరిపైనా ఇక అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఒక తల్లిదండ్రులకి
వాళ్ళ ముందు వాళ్ళ పిల్లలు పోవడం, ఇక అంతకంటే హింస నరకం ఇంకొకటి ఉండదు. అసలు మనిషి ఇక ఎందుకు బతుకున్నామా అని అనిపించే ఫీలింగ్ అది, మన ముందే మన పిల్లలు చనిపోతే. సో ఆ శిక్ష ఎవరికి వద్దు, ఎస్పెషల్లీ మన స్కూళ్ళల్లో చదువుతున్న వారు, గవర్నమెంట్ రక్షణలో ఉన్న వారికి అసలు అట్లాంటి రెండు విషయాలు. ఒకటి తల్లిదండ్రులు, ఇంకొకటి ఇక నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా మన భారతదేశ భవితవ్యం కూడా వారి మీదే ఆధారపడింది, ఈ రెండు విషయాలు. సో ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చూడండి. 15% బడ్జెట్ది విద్యకు కేటాయిస్తున్నారు, ఎందుకంటే మన ఫ్యూచర్ వారి మీద ఆధారపడింది చేయబట్టి. సో అది తప్పనిసరిగా మన బడ్జెట్, ఈ స్థూలంగా చెప్తున్నాను నేను, బడ్జెట్ లో వాటా ఎంత ఇస్తున్నాం అనేది కాదు. వారు చెప్పింది కరెక్టే, 2,000 కోట్ల రూపాయలు పెంచారు కాంగ్రెస్ వారు, నేను కాదనట్లేదు. కానీ అది సరిపోయేంత కాదండి, పెద్ద ఇంపాక్ట్ చేయలేనంత తక్కువే. చేసింది మంచిదే కాదనట్లేదు, 2,000 కోట్లైనా కానీ ఏం తక్కువేం కాదు. కాకపోతే మనము దాదాపు డబుల్ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర బడ్జెట్ ని విద్యకి. సో అదొకటి ఫస్ట్ థింగ్, అది ఎవరు వచ్చినా కానీ. ఇప్పుడు ఈ కోతలు అనేది విద్యకి ఇంత అసలు నిర్లక్ష్యం ఎందుకయింది? మనము తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడతాం అనుకుంటే ఎందుకు వెనకబడిపోయాము? 11.5% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11.5% విద్యకున్న బడ్జెట్ ఇప్పుడు 6.5కు వచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో విద్యకి 11.5% నుంచి 6.5%కి వచ్చింది. ఎంత అన్యాయం చూడండి, అవి పౌరుల మీద ఎంత నిర్లక్ష్యం చూడండి, అంత విపరీతంగా తగ్గింది. ఇంకొకటి, ఈ రోజు సూచనలు అంటే నేనైతే నిజంగానే సూచనలు కన్స్ట్రక్టివ్ గా ఇవ్వడానికి, ఇందులో అయితే ఏ ఇది కాదు కానీ కన్స్ట్రక్టివ్ గా ఇవ్వడానికి, ఈ సబ్జెక్ట్ నేను బాగా స్టడీ చేశాను. నేను అందుకే ఇవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లేదు, నేను కంటతహ వచ్చు అనమాట. అంతకుముందు ఏమైంది 10 సంవత్సరాల్లో కూడా బడ్జెట్లు ఏ విధంగా కేటాయింపులు జరిగాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టలేదు, దాని పర్యవసానాలు ఏంటి, ఏ స్కూళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి, ఎంతమంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్ని తేళ్ల అటాకులు, ఎన్ని పాముల అటాకులు, ఎన్ని వార్డెన్ల అటాకులు, లేకపోతే టీచర్ల అటాకులు జరిగాయి, ఇవన్నీ కూడా మనము కుప్పలు చూసాం. కాకపోతే ఇది మోస్ట్ క్రిటికల్ అయి ఉండాలి అంటున్నాను నేను అనేది. ఎందుకంటే మన ఫ్యూచర్ తెలంగాణ అంతా ఆధారపడి వీళ్ళ కోసమే కదా మనం అసలు కొట్లాడుకుని తెలంగాణ తెచ్చుకుంది. మన కోసం కాదు కదా, ఈ ఒక్క జనరేషన్ కోసం కాదు కదా, ఈ 4 రోజుల కోసం కాదు కదా, మన భావి పౌరుల కోసమే కదా తీసుకొచ్చింది, భావి తరాల కోసమే కదా. సో మరి విద్యకి 10 సంవత్సరాల్లో అసలు 10.5 నుంచి 11 నుంచి తగ్గించుకుంటూ 6.5కి తీసుకొచ్చారే. ఇప్పుడు మళ్ళీ పెరగడం మొదలు పెట్టాలండి. ఒకటే సంవత్సరంలో టకీం అని చెప్పి నేను అనట్లేదు, కానీ పెరగడం మొదలు పెట్టాలి. విద్యకి మౌలిక సదుపాయాలు పెరగాలి, బడ్జెట్ పెరిగితేనే మిగిలినవి పెరుగుతాయి. అది జరగాలి. దాని తర్వాత ఒక ప్రణాళిక, ఏమి ఈ రోజే చేసినా చేయకపోయినా గానీ ఇగో ఒకటే రోజులో మొత్తం మారుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రేపు పొద్దున్నే రాగానే, ఇప్పటికి 11 నెలలు అయింది, ఓకే. కానీ ఒక ప్రణాళికన మనం అనౌన్స్ చేసేసి, ఇగో మా ప్రణాళిక, మా భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉండబోతోంది, ఇది చేయబోతున్నాము అన్నదన్నా గానీ ఏ ప్రభుత్వం అయినా, అంతకుముందు బీఆర్ఎస్ అయినా పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక్కరిని పెట్టాం, అది ఆయన ఏదో ఇక వారిని పెడితే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ క్షణంలోనే చాలా ఎఫిషియెంట్ అయిపోతుందని మాట్లాడుతున్నారు. 7 సంవత్సరాలు వారు ఉండి ఇంతమంది పిల్లలు ఈ విధంగా సఫర్ అయ్యారంటే అసలు వారికి మాట్లాడకూడదండి. మీరు వారి రికార్డు అంతా నెగిటివ్ ఉంది. ప్లస్ వారి రికార్డే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి మీద నెగిటివ్ గా ఉంది. ఇప్పుడు మన విద్యా విధానం మొత్తం ఫెయిల్ అయిన దానికి ఇద్దరు తప్పులు ఎత్తుక్కున్నట్టుగా ఉంది. వీరేమో గొప్పగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే వామ్మో నా పేరెత్తకండి సార్, నేను నా వల్ల వ్యవస్థ ఇట్లా నాశనం అవడానికి కారణం నేను కాదు, అంతమంది పిల్లలు అస్వస్థతకి చావులకి గురైంది నేను కాదు, అందుకని దొర వల్ల నష్టమైంది అని చెప్పేసి ఆయన నరేటివ్ మొదలు పెట్టాడు. వీళ్ళేమో ఇంకా ఆయన ఏదో గొప్పగా చేశాడు అని చెప్పి వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వీరిద్దరి హయాంలోనే, కేసీఆర్ గారి హయాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలోనే కదా మన విద్యా వ్యవస్థ ఇంత నాశనమైంది.